ఈ సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్. అసలు నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఎలా అనిపించింది అంటే సార్, సన్ రైజర్స్ వచ్చి ఉప్పల్ స్టేడియం ఆడితే ఎలా ఉంటది? మన హోమ్ గ్రౌండ్ ఇది, కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి. సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది. ఫ్యాంటాస్టిక్. తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్స్ ఫర్ యూ, నరేష్? సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్. అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి. మనం చేసే పాత్రలు, ఒక కామెడీ సినిమా చేస్తుంటే మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి. అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్గా 62 సినిమాలండి, ఇది 62వ సినిమా. కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలాగే ఇలాంటి అంటే. సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇట్స్ బీన్ అన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నానండి. సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ ఇస్ యాక్టర్ షుడ్ బి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి. ఎక్కడంతా మనం 90% యాక్ట్ చేసినా, 99.9% చేసినా 1% ఆఫ్ నరేష్ హ్యాస్ టు బి దేర్ అండి. ఎందుకంటే పైనుంచి ఏదైనా పడుతున్నా, లైట్ పడుతున్నా, ఇంకోటి ఏదన్నా, వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో అంతనే జీవించేయనని చెప్తానండి. నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను, మాత్రం ట్రై చేస్తాను. అదే. తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది. అవునండి. అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి? అంటే ఇట్స్ అబౌట్ అండ్ ఎమోషన్ అండి. అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి, అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు, పప్పను ఎప్పుడు పెడతావు అని అడుగుతుంటారండి క్వశ్చన్స్. వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు. ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్ లో అయిపోతుంది జీవితం. సో దాని గురించి చూపిస్తుంది జరుగుతుంది. ఇట్ హ్యాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి. అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి. ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్, ఏం సినిమా దేని గురించి చెప్తున్నాం, ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాం చెప్పాలి కదండి. లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి. చాలా మందికి అది ఇప్పటికీ తెలియదు. అది అంటే బాగుంటుంది, పెళ్ళి అనే దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం, అది కామెడీ విధంగా చూపిద్దామని చేయడం జరిగిందండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఇది మా నాన్నగారి స్టైల్, మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒక్కటి అనుకోలేదండి. టైటిల్ చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆ ఒక్కటి అడగని నాకు తెలిసి 2-3 నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి అడుగుకి నేను నాది అది చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో కూడా నేను ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశా. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందండి, డెఫినెట్గా బాధ్యత ఉంది. బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం, నాన్నగారి పేరు కాపాడుతాం, మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్దిగా హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఆ ఒకటే అడగండి. ఆ ఒకటి అడగకూడదా సార్? ఇక్కడ మాకు అలాంటి కాదు సార్. ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడ్ అని కాదండి, అందరూ రావాలి ఒక సినిమాకి. సో ఐఎమ్ నాట్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు, అవ్వను కూడా. సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి. సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్. ఓటేస్తుంటారా? ఓటేసానండి. మన తెలంగాణ ఎలక్షన్స్లో వేసా ఓటు. ఇక్కడ ఉంది హైదరాబాద్.